వీళ్ళకి క్యాష్ ఇచ్చానని రాజకేశ్వరరెడ్డి ఏమైనా చెప్పాడా? లేదా ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి స్టేట్మెంట్లో నేను వీళ్ళకే ఇచ్చానని రాసుకుంటే అతని సంతకం ఉండాలి దాని మీద. రాజకేశ్వరరెడ్డి మొన్న చెప్పాడు అన్నటువంటి దాని మీద నేను సంతకం పెట్టలేదని, అతను ఏం సంతకం పెట్టలేదని రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకి ఆల్రెడీ వాళ్ళే చెప్పారు. కాబట్టి అతను సంతకం పెట్టినప్పుడు అతని వాంగ్మూలం కింద పోలీసులు ఇచ్చేటటువంటిది చెల్లుబాటు కాదు. వీళ్ళు కొత్తగా ఏదన్నా సేకరించాలి. ఎవరన్నా దానికి సంబంధించి ఇదిగో సో వాళ్ళు చెప్పారు అంటే అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, ఆయన పిఏ ఆయన పిఆర్ఓ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇద్దరు పిఏలు అనుకుందాం. వాళ్ళకి డబ్బులు అక్కడికి తెచ్చిస్తారా? ఎక్కడికి తెచ్చిచ్చారు ఇట్లాంటిది ఏదన్నా ఆధారం చూపెట్టుంటే? ఇది ఎట్లా ఉండాలంటే సీఎంఓకి అయితే క్యాష్ కట్టలు పట్టురారు కదా, మొత్తం రికార్డు ఉంటుంది కదా అక్కడ. ఎక్కడికి తీసుకెళ్ళాలి? వేరే చోటకి వెళ్ళాలి. వీళ్ళు ఎప్పుడు జగన్ వెనకాలే తిరుగుతారు. అదే అది చేసుంటే అసలు ఇప్పుడు దాకా ఉండేది కాదు కదా కేసు, ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు దానికి ఆన్లైన్లో జరగడం వల్లనే జరిగింది స్కిల్ దాంట్లో. దీంట్లో లేదన్నే కదా, క్యాష్ అన్నే కదా ఇక్కడ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటి, నేను సో చోట కృష్ణమోహన్ రెడ్డిని ధనంజయ రెడ్డిని కలిశానని వీళ్ళు చూపించాలి విట్నెస్. అక్కడ వీళ్ళు ఉండే ప్లేసెస్ అన్ని సాధారణంగా సీసీటీవీ ఉండేటటువంటి ఏరియాలు. అది ఆధారం చూపెట్టాలి వీళ్ళు సిట్టోళ్ళు. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారు, వీళ్ళ దగ్గర ఒక గందరగోళం ఉంది. డబ్బులు తీసుకెళ్లి మేము విజయసాయి రెడ్డికి ఇచ్చాం, మిథున్ రెడ్డికి ఇచ్చాం, వాళ్ళు తీసుకెళ్లి ఇచ్చారని చెప్పారు ఇంతకుముందు. మిథున్ రెడ్డికి ఇచ్చి విజయసాయి రెడ్డికి ఇచ్చి కేసీ రెడ్డికి తీసుకుంటే వాళ్ళ ముగ్గురు కలెక్ట్ చేస్తే